ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పాటు అంతర్గత నిరసనలతో అట్టుడుకుతోంది. ఇరాన్ సంక్షోభం ముఖ్యాంశాలు. దేశవ్యాప్త నిరసనలు. జనవరి 2026 తిరుగుబాటు. టెహ్రాన్లోని గ్రాండ్ బజార్ వ్యాపారులు మొదలుపెట్టిన సమ్మె ఇప్పుడు దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. మృతుల సంఖ్య. నిరసనకారులు మరియు భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు కనీసం 7 నుండి 8 మంది మరణించినట్లు సమాచారం. వ్యాప్తి. కోమ్, మషద్ వంటి మతపరమైన కేంద్రాలతో సహా 40కి పైగా నగరాల్లో నియంత నశించాలి, డెత్ టు ద డిక్టేటర్ అనే నినాదాలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వ చర్యలు. నిరసనలను అణిచివేసేందుకు ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను మూసివేసి సెలవులు ప్రకటించింది. కొన్ని చోట్ల టియర్ గ్యాస్ మరియు లైవ్ అమ్యునిషన్, తుపాకీ కాల్పులు ఉపయోగిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆర్థిక పతనం మరియు ద్రవ్యోల్బణం. ప్రజలు రోడ్లపైకి రావడానికి ప్రధాన కారణం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడమే. కరెన్సీ పతనం. అమెరికన్ డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ రికార్డు స్థాయిలో 1.42 మిలియన్లకు 14.2 లక్షలు పడిపోయింది. ధరల పెరుగుదల. నిత్యావసర వస్తువుల ధరలు సగటున 72% పెరిగాయి. దీనికి తోడు దేశంలో విద్యుత్ కొరత మరియు బ్లాకౌట్స్ ప్రజలను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు. ట్రంప్ హెచ్చరిక. అమెరికా మరియు ఇరాన్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. అమెరికా వైఖరి. శాంతియుత నిరసనకారులపై హింసకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని, తాము లాక్డ్ అండ్ లోడెడ్గా సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ స్పందన. అమెరికా జోక్యాన్ని సహించబోమని, ఇది ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఘాటుగా సమాధానమిచ్చారు. అణు కేంద్రాలపై దాడుల నేపథ్యం. 2025 జూన్లో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల ఇప్పటికే ఆ దేశం రక్షణపరంగా బలహీనపడింది. ఇజ్రాయెల్ మరియు ప్రాంతీయ ప్రభావం. ఇజ్రాయెల్ అధికారులు సోషల్ మీడియా ద్వారా నిరసనకారులకు మద్దతు తెలుపుతున్నారు. అదే సమయంలో లెబనాన్, సిరియాలో ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు బలహీనపడటం ఇరాన్ పాలకులకు పెద్ద దెబ్బగా మారింది. గమనిక. ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది. ఆర్థిక సంక్షోభం నుంచి పుట్టిన ఈ ఉద్యమం రాజకీయ మార్పుకు దారితీస్తుందా లేదా అనేది ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.